అమ్మో, ఈ సప్పుళ్ళు వినపడకుండా ఉండాలంటే నేను గట్టిగా చెవులు మూసుకుంటా. సప్పుళ్ళేం రావట్లా. ఇది కూడా తెలుసుకోలా. అమ్మో! బొమ్మ ఇదెట్టా వచ్చినది ఇడికి? ఏది? యాడిది? యాదిది? ఇది యాడికి పోయినది? ఒసే బొమ్మ, నన్ను తగులుకున్నావేందే? వామ్మో! ఇప్పుడు ఏం చేయాలా? ఏంది సప్పుళ్ళు వస్తున్నాయి? అయ్యో, ఏంటలా పడిపోయావు? అయ్యో, ఏమైంది? ఎందుకలా పడిపోయావు? నాయనమ్మ, అది అది ఏంటి నాన్న? అది అక్కడేదో ఉండదు. అక్కడేం లేదే. అలా కంగారు పడుతున్నావు, ఏమైంది? దేని చూసి భయపడుతున్నావు? ఎటుపోయినది? ఈడదాకా నన్ను తరిమినది, మరి ఈడేమైనది? సరేలే, యాదైతే ఏంది, అది ఇడికి రాలే, అది చాలు. ఏమైంది నాన్న? ఏం ఆలోచిస్తున్నావు? యాలా నాయనమ్మా, యాలా. ఊరికే నేను భయపడిన మాదిరి నటిస్తే నువ్వు యాన్ చేస్తావా అని ఈ మాదిరి చేసిన. దొంగ, నేనెంత కంగారు పడిపోయానో తెలుసా? నీకన్నీ మీ నాన్న బుద్ధులే వచ్చాయి. అవునాయనమ్మా. పెళ్ళయ్యే ముందు వరకు మీ నాన్న కూడా ఇంతే. అందర్నీ ఏడిపించడం చేస్తూ ఉండేవాడు. అప్పుడు అంతా అందరిని ఏడిపించినాడేమో. ఈ పొద్దు నన్ను సావగొడతా ఉన్నాడు, దెయ్యమైన పీక తింటా ఉన్నాడు. ఈ ఇప్పుడు పైకి వెళ్తే ఆడ సిద్ధంగా ఉంటాడు.
నాయనమ్మా నాయనమ్మా ఇడ కూర్చో ఇడ కూర్చో కూర్చో నానమ్మా. నాయనమ్మా నేను నీ ఒళ్ళో పడుకునేదా? ఏ నాయనమ్మా పడుకోకూడదా? దా పడుకో. అట్టాగే. నాయనమ్మా ఎందుకు ఏడుస్తా ఉండవు? మీ నాన్న ఇక్కడున్నట్టు అనిపించింది నాన్న. ఓహో నాయనా నాన్న. ఏ నాన్న ఏమైంది? ఏం లేదు ఏమైందిరా? ఏం లేదు నాయనమ్మా. నానన్నావుగా నాయనమ్మా. అవును. ఆ. కొడుకు మీద ఈమెకి శానా ప్రేమ ఉండాది. మాటి మాటికి కొడుకుని తలుస్తా ఉండదే. ఇంకా నయం కొడుకు దయ్యమై నన్ను పీక తింటా ఉండడానికి చెప్పలా. చెప్పినానంటే ఈమె నన్ను పీకు తినేసేదేమో. అవునాయనమ్మా నీకిప్పుడు నీ కొడుకంటే ఎక్కువ ఇష్టమా నేనంటే ఎక్కువ ఇష్టమా? అదేం ప్రశ్నరా? చెప్పు. నేనిష్టమా నీ కొడుకు ఇష్టమా? ఎవరెన్ని చెప్పినా ఆడదాని ఇష్టం ముందు తండ్రి మీద నుంచి భర్త చేతుల్లోకి వెళ్తుంది. భర్త చేతుల్లోంచి పిల్లల మీదికి వర్తిస్తుంది. పిల్లల మీద నుంచి మనవరాళ్ల మీద మనవళ్ల మీద స్థిరపడుతుంది. నా కొడుకంటే నాకెప్పటికీ ప్రాణమే. కానీ ఇప్పుడు మాత్రం నా పంచ ప్రాణాలు నీ మీదే పెట్టుకుని బతుకుతున్నాను నాన్న. ఈ ప్రేమ చాలు. నువ్వు ఒక్కదాన్ని నమ్ముతావే నన్ను. నువ్వుంటే చాలు. ఎంత పెచ్చిదానివే నువ్వు. నాన్న లే, మనం బయటికి వెళ్దాం. నిన్నో చోటికి తీసుకెళ్తాను. ఎక్కడికి? ట్రస్ట్ హాస్పిటల్కి. నిన్నక్కడ అందరికీ పరిచయం చేస్తాను. పద. ఇక్కడ ఉండడం కంటే బయటికి వెళ్ళడమే మంచిది. దయ్యం నుంచి తప్పించుకోవచ్చు. వెళ్దాం వెళ్దాం. పద పద. రే ఆగు నాన్నా. ఏందానమ్మా ఇలాగే వస్తావా? బట్టలు మార్చుకో. సరే మార్చుకొని వస్తా. అది నాయనమ్మా నాకు బట్టలు నువ్వే చూసి పెట్టవా? నేను వేసుకుంటా. పద. నాకేమీ అర్థం కావడం లేదు. కావాల్సిందే నేను చస్తా. ఏంటండి చచ్చేది? ఏమైంది వజ్రా? నాకేం అర్థం కావడం లేదండి. వాడు మీ అక్కకి రోజు రోజుకి దగ్గర అయిపోతున్నాడు. వాణ్ణి దూరం చేయాలనుకున్నా కుదరడం లేదు. ఇంకా 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 అతుక్కుపోతున్నాడు. వీణ్ణి ఎలాగైనా వదిలించుకోవాలని నేను ట్రై చేస్తుంటే మీ మేనలుడేమో నన్ను వదిలిపెట్టకుండా టార్చర్ చేస్తున్నాడు. అంతే కదా వజ్రా, మనం అనుకున్నదే మనకి జరుగుతుంది. నాకసలు కాళ్ళు నిలవడం లేదు, మనసు నిలవడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. సరే అయితే ఏంటండి ఇదెందుకు? ఏం చేస్తున్నారు? ఈ ఇంట్లో కాళ్ళు నిలవట్లేదు, మనసు నిలకడగా ఉండడం లేదు అంటున్నావు కదా, అందుకే మన ఇంటికి వెళ్ళిపోవడానికి ఆల్రెడీ బట్టలు సర్దిపెట్టాను. అబ్బా
వాళ్ళిద్దరూ ఒక టార్చర్ అంటే మీరు వాళ్ళకంటే భయంకరమైన టార్చర్ పెడుతున్నారండి. నేనేం చేశాను వజ్రా? ఇంకేం చేయాలి? మాటి మాటికి బట్టలు సర్దేశాను మన ఇంటికి వెళ్ళిపోదాం అంటుంటే నేనేం చెయ్యాలి? అవును వజ్రా, మనకి దొరికేదైతే మనం ప్రయత్నం చేయకుండానే దొరికిపోతుంది. వాడికి దొరికినట్టు దొరకంది ఎంత ప్రయత్నం చేసినా దొరకదు. మరింకా సముద్రంలో మంచినీళ్ల కోసం వెతుకుతున్నట్టు ఇక్కడే ఉండి పాకులాడడం ఎందుకు వజ్రా? అందుకే మన ఇంటికి వెళ్ళిపోదాం అంటున్నాను. ఏ వజ్రా వజ్రా వదిలే. ఓకే. ఈ బ్యాగ్లోంచి బట్టలు తీసేస్తానులే. అది వజ్రా, ఈసారి మనం పెద్ద సూట్ కేసు కొనాలి. అక్క దగ్గర కొట్టేసిన సామాన్లు బోల్డ్ ఉన్నాయి కదా, అవన్నీ పట్టాలి కదా. అవునా? భలే ఆలోచిస్తాను. ఒక్క నిమిషం కదలకండి, అక్కడే ఉండండి. నిన్ను అయ్యో వజ్రా, వద్దు. వేణ్ణి నేను బయటకు పంపించలేను. వాడు నన్ను బయటికి వెళ్ళనివ్వడం లేదు. లాక్ అయిపోయాను, కంప్లీట్ గా లాక్ అయిపోయాను. వజ్రా, థింక్ ఏం చేయాలి? ఏమ్మా, ఎలా ఉంది ఇప్పుడు? ఒకసారి ఆ చేయి కదపండి. ఇంకొంచెం కదపడానికి ట్రై చేయండి. అంతే. ఇంకొంచెం లేపండి. గుడ్. పోనీ అమ్మ, ఒకసారి మాట్లాడడానికి ట్రై చేయండి. ఏదో ఒకటి వస్తుంది, ఏదో ఒకటి మాట్లాడండి. పర్లేదు, చిన్ని అని పిలవండి మీ కూతుర్ని. ఒక్కసారి ట్రై చేయండి, వస్తుంది. అంతే, మాట్లాడండి. మాట్లాడమా? పిలవండి ఒక్కసారి. పక్కనే ఉంది మీ కూతురు, చిన్ని అని పిలవండి. మాట్లాడమా? నర్స్, కొంచెం వాడు తిప్పడానికి నాకు హెల్ప్ చేయి. కొంచెం వాడు తిరగండి అమ్మా. జాగ్రత్తమ్మా, జాగ్రత్త. జాగ్రత్తమ్మా. నెమ్మదిగా. ఏం కాదు. చిన్ని, ఆవిడికి కాళ్ళు పనిచేయడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. కానీ మాట రావడానికే ఎన్ని రోజులు పడుతుందో అర్థం కావట్లేదు. కంగారు పడకు చిన్ని. నేను మాట పూర్తిగా రాదని చెప్పట్లేదు, వస్తుంది. కానీ ఎన్ని రోజులన్నదే చెప్పలేను. ఆవిడ మెదడుకి ఏమైనా షాక్ లాంటివి తగిలితే చెప్పలేం, వెంటనే వచ్చేయచ్చు. అందుకే చెప్తున్నాను, డోంట్ వరీ. కానీ ఒక్క విషయం చిన్ని, మీ అమ్మగారిని ఇంకో 4 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తాం. మరెప్పుడెలా? అంటే నాకు అర్థం కాలే సారు. అంటే మీ అమ్మగారు పూర్తిగా మామూలు మనిషి అయ్యే వరకు ఆవిడని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి డిశ్చార్జ్ చేశాక ఆవిడ్ని ఇంటికి తీసుకువెళ్ళడానికి నీకు ఇంకెవరైనా తోడుంటే బాగుంటుందేమో కదా. కానీ ఆవిడ్ని ఇక్కడ జాయిన్ చేసిన దగ్గర నుంచి చూస్తున్నా, ఇంత సీరియస్ అయిన పేషెంట్ని చూడడం కోసం జనరల్గా చాలామంది వస్తారు. కానీ మీ అమ్మ కోసం ఆవిడ్ని తీసుకొచ్చి నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. ఎందుకని? అంటే మీకెవరూ లేరా? మీ అమ్మ బంధువులో, లేదంటే నీకు అన్నో, తమ్ముడో,
ఎవరో ఒకరు ఉంటారు కదా, ఎవరూ లేరా? చెప్పు చిన్ని, ఎవరు లేరా? ఉంటాడు సారు, ఓ అన్నుంటాడు. అన్నున్నాడా? చాలా గొప్ప అన్న, మంచి అన్నుండాడు. అంత మంచి గొప్ప అన్న అయితే కన్న తల్లికి అంత పెద్ద దెబ్బ తగిలి ప్రాణాల మీదకొస్తే కనీసం చూడ్డానికైనా రాలేదేంటి? అంటే అమ్మ మీద ప్రేమ లేనట్టేనా? ప్రేమ లేకపోవడం ఏంది సారు, చాలా ప్రేమ ఉండాది. వెల్కమ్ మేడం. నా మనవడు, తనకివ్వండి. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ, ఇట్స్ మై ప్లెజర్ సార్. అన్నకి అమ్మంటే చాలా ప్రేమ ఉండాది. ఇది మనం ట్రస్ట్ నడుపుతున్న హాస్పిటల్స్లో 8వ హాస్పిటల్. అమ్మకి చిన్న దెబ్బ తగిలినా విలవిల్లాడిపోతాడు. ఏంటో చిన్ని, నువ్వు చెప్పేదేవి నాకు అర్థం కావట్లేదు. ప్రేమ ఉంది అంటావు, కానీ అంత ప్రేమున్నాడు కనీసం ఒక్కసారి కూడా రాలేదు. వస్తాడు సారు, అమ్మని చూసేదానికి అన్న వస్తాడు. మా అన్నకి సెల్లంటే చాలా పానం. సెల్లిని ఎవరన్నా ఒక్క చిన్న మాట అన్నా, ఎవరన్నా కన్నెత్తి చూసినా వాళ్ళ పానం తీసేస్తాడు. నా అన్నకి మా ఇద్దరి మీద చాలా అక్కర సారు. మేం కూడు తినేది 1 గంట ఆలస్యం అయితే అన్న తనకలాడిపోతాడు. మా అన్న మా అమ్మని నన్ను బాగా చూసుకోవాలని మా అన్న బాగా కష్టపడతా ఉన్నాడు సారు. ఆ పనికాడ ఉండే అన్న రాలేకపోయినాడు. మా అన్నని నన్ను మా అమ్మ చాలా కష్టం చేసి పెంచుకున్నది. ఆ రుణం తీర్చుకున్నందుకే మా అన్న పోయిండాడు. రుణం తీర్చుకుంటాడు. ఓకే ఓకే. నర్స్, ప్రిస్క్రిప్షన్. సరే, నువ్వు ముందెళ్ళి ఈ ఇంజెక్షన్ తీసుకుంటా. అట్నే సారు.